సైబర్ క్రైమ్ నిత్యం ఈ మాటలు ఎక్కడో అక్కడ మనకు వినిపిస్తూనే ఉంటాయి. రోజు మనల్ని కలిసేవారిలో ఎవరో ఒకరు దీని బాన పడినవారే. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల చేతిలో బలైన వారే. తీరా డబ్బు పోయాక లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లో ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. విశాఖ జిల్లాలో లా అండ్ ఆర్డర్ కన్నా నేడు సైబర్ నేరాల శాతం పెరిగిపోయింది. దీంతో వాటి నిరోధకానికి ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజల్లో అవగాహన తెస్తున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం నిత్యం పెరుగుతూనే ఉంది. అలాంటి సమయంలో సైబర్ బారిన పడిన బాధితులకు అండగా ఉన్నామని అంటున్న విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర భార్గవితో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. సైబర్ నేరాలలో డబ్బులు పోగొట్టుకుని ఆ డబ్బు వెనక్కి తిరిగి రాదని తెలిసిన ఉన్న పరిస్థితులు అయితే మాత్రం గతంలో చూస్తూ ఉన్నాము. అయితే సైబర్ నేరాలలో పోగొట్టుకున్న డబ్బును కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేశారు విశాఖ సిపిగా వచ్చినట్టు శంఖభద్ర బాగ్చి గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ మన విషయం సార్, ఏదైతే సైబర్ నేరాల్లో డబ్బులు ఒకసారి పోగొట్టుకుంటే వెనక్కి రావు అనే విషయం చాలా మంది తెలుసు, కానీ ఇది ఏ విధంగా సాధ్యమైంది? ఈ కేసులో మీరు ఏ విధంగా పురోగతి సాధించారు? ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో కలిసాము. డిస్ట్రిక్ట్ కన్సర్న్ కోర్ట్కి ఆర్డర్ ఇచ్చారండి. మీరు డబ్బు ఫ్రోజన్ అమౌంట్ రిటర్న్ చేయడానికి ఆర్డర్ ఇవ్వండి. ఆయన కూడా వెంటనే ఆ ఆర్డర్ ఇచ్చారండి. మేము కొంతవరకు డబ్బు ఫ్రీజ్ చేయగలిగాం. ఆ డబ్బు మాత్రం బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ అకౌంట్ నుండి డబ్బు కూడా ఎలా పోతుంది? ఫస్ట్ వన్ అకౌంట్, అక్కడ నుండి ఇంకొక అకౌంట్, అక్కడ నుండి ఇంకొక అకౌంట్, ఫైనల్గా మోసగాడి అకౌంట్కి వెళ్తుంది. ఆ మార్గ మధ్యంలో మనం ఆపగలిగితే, ఆ డబ్బు ఫ్రీజ్ చేయగలిగితే తర్వాత రిటర్న్ చేయడం సాధ్యం. సో ఈ అన్ని కేసెస్లో 150 మంది బాధితులు మోసపోయారు. ఈ కేసెస్లో మేము ఆ మార్గ మధ్యంలో కొంతవరకు డబ్బు ఆపగలిగాం, ఫ్రీజ్ చేయగలిగాం. ఈ డబ్బు ఇప్పుడు కోర్టు సహకారంతో నెక్స్ట్ 10-15 డేస్లో బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్లకు రిటర్న్ చేస్తున్నాం. చూసుకున్నట్టయితే విశాఖపట్నం మొత్తంగా సుమారుగా 13,000 కేసుల వరకు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కేవలం 150 కేసుల్లో మాత్రమే పురోగతి సాధించారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే 1/3 ఆఫ్ అమౌంట్ మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే రానున్న రోజుల్లో మొత్తం అమౌంట్ అంతా కూడా ఇప్పించే బాధ్యత ఏమైనా అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు ముద్దాయిలు చాలామంది అబ్రాడ్లో ఉన్నారు. ఒకసారి అమౌంట్ ఫారెన్ అకౌంట్కి వెళ్ళిపోతే తెప్పించడం కష్టం అవుతుంది. అందుకే ఈరోజు కూడా మేము అందరికీ తెలియజేశాము, టైమ్ ఈజ్ ద కీ. వెంటనే మీరు పోలీస్కి తెలియజేస్తే, కన్సర్న్ బ్యాంక్కి తెలియజేస్తే వాళ్ళు వెంటనే మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేస్తారండి. అప్పుడు మీకు మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది, త్వరలో వచ్చేస్తుంది. కానీ మనం ఆలస్యం చేస్తే, కొన్ని రోజుల తర్వాత చెప్తే ఆ లోపల చాలా అమౌంట్ వెళ్ళిపోతుంది. ఆ అమౌంట్ ఫారెన్ బ్యాంక్ నుండి రిటర్న్ తీసుకురావడం చాలా కష్టం. సో ఈరోజు కొంతవరకు అమౌంట్ మేము రిటర్న్ చేసాము. మిగతా అమౌంట్ కూడా రిటర్న్ చేయడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తాం. మా ఉద్దేశం నంబర్ 1 ఈ నేరాలు అరికట్టడం, ఎవడు మోసపోకూడదు. నంబర్ 2 మోసపోయినా కూడా మీరు అలర్ట్గా ఉంటే వెంటనే బ్యాంక్కి సంప్రదిస్తే, పోలీస్కి తెలియజేస్తే ఆ మొత్తం అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది. కొంచెం టైం పడుతుంది, కానీ ఆ టైం కూడా తగ్గించడానికి మేము ప్రయత్నంలో ఉన్నాం. ఫ్యూచర్లో ఇంకా బాగా చేసి సాధ్యంత వరకు మ్యాక్సిమం అమౌంట్ త్వరలో రిటర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే సైబర్ నేరాల్లో జరిగినటువంటి దీనిపై అయితే మొత్తం పూర్తి స్థాయిలో అవగాహన కనిపిస్తామని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ తక్కువ సమయంలోనే మొత్తం తొందరగా కంప్లైంట్ చేయగలిగితే కనుక వెంటనే ఖచ్చితంగా మేము వాళ్ళని పట్టుకోగలమని, అదేవిధంగా మొత్తం అమౌంట్ అయితే మాత్రం వెనక్కి తిరిగిపించే పరిస్థితి అయితే మనకి ఉంటుందని, లేని పక్షంలో అయితే మాత్రం డబ్బును కోల్పోయే పరిస్థితి ఉంటుందని. ఎందుకంటే ఇవి ఫారెన్ బ్యాంక్స్కి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం అవి మనకి వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి త్వరగా మేల్కోవాలని, అదేవిధంగా చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్తో ఉండాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్ న్యూస్.